నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో SHGలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి. లక్ష్యానికన్నా చాలా తక్కువగా రుణాలు మంజూరుపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆగ్రహం. స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తాం. స్మార్ట్ ఒప్పందాలను రద్దు చేసి ప్రజలపై భారాలు తగ్గించే వరకు ఆందోళన తప్పదు. ప్రజా సంఘాల ఐక్య వేదిక. భీమవరం DNR కళాశాల రామకృష్ణ సభా భవనంలో ఆలోచింపజేసిన బుద్ధుడితో నా ప్రయాణం నాటకం. భీమవరం పాత బస్టాండ్ వద్ద అల్లూరి మెమోరియల్ హాల్ ప్రాంగణంలో NSS విద్యార్థుల శ్రమదానం. గ్రామీణ ప్రాంతాల్లో SHGలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని, లక్ష్యానికి చాలా తక్కువగా రుణాలు మంజూరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భీమవరంలోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ PGRS సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం, బ్యాంకర్ల సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమల్లో బ్యాంకర్ల పాత్ర కీలకమన్నారు. పథకాల లక్ష్య సాధనకు బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలన్నారు. ముఖ్యంగా అర్హత కలిగిన కౌలు రైతులందరికీ రుణాలు అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని SHGలకు రుణాలు మంజూరు లక్ష్యంలో చాలా లోటు కనిపిస్తుందని, MCPలు అందిన వెంటనే రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ A. నాగేంద్ర ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ LVVRK MS మన్యం, నబార్డు ప్రతినిధి నిశాంత్ చంద్ర, RBI ప్రతినిధి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి Z. వెంకటేశ్వరరావు, DRDAPD MSS వేణుగోపాల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి U. మంగపతిరావు, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి అప్పారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల కంట్రోలర్, జూనియర్ ఆఫీసర్స్, కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాగుంది ఈ స్కీమ్. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కి 8 వీక్స్ డిఫరెంట్ ఐటమ్స్ లో సబ్జెక్ట్స్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. పోలీ హౌస్ కల్టివేషన్ లో ఆర్కిడ్స్ కల్టివేట్ చేయాలి, తర్వాత హై వాల్యూ వెజిటబుల్స్ చేయించాలి, ఫ్లవర్స్ చేయించాలి అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. అలాంటి ఫార్మర్స్ అలాంటి చేద్దాం అనుకున్న వాళ్ళు అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్ పంపించి 8 వీక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటే చక్కగా సబ్సిడీతో ఇది చేసుకోవడానికి వీలు ఉంటుంది. కొంచెం మన గ్రూప్స్లో అందరికీ కూడా ఈ విషయం తెలిసేటట్టు GMDSC వాళ్ళ ద్వారా, PDRDA వాళ్ళ ద్వారా, దఫ్మా ద్వారా వెళ్తే. స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తామని, స్మార్ట్ ఒప్పందాలను రద్దు చేసి ప్రజలపై భారాలు తగ్గించే వరకు ఆందోళన తప్పదని ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు JNV గోపాలన్, CH రంగారావు అన్నారు. బుధవారం భీమవరం CITU కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి ప్రకాశం చౌక్ మీదుగా KLM రోడ్ నుంచి మావుళ్లమ్మ గుడి మీదుగా కరపత్రాలు పంపిణీ చేస్తూ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలన్, రంగారావు మాట్లాడుతూ ఇప్పటికే వివిధ రకాల కరెంటు ఛార్జీలను ప్రజల మీద మోపి ప్రజలను పీడిస్తున్న ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో తట్టుకోలేని భారాలను ప్రజలపై మోపాలని చూస్తోందని అన్నారు. బిల్లులు చెల్లించే పద్ధతిలో మార్పు, అదనపు భారాలు వేయడం, అదుపు లేకుండా ఛార్జీలు పెరిగిపోవడం వంటివి స్మార్ట్ మీటర్లో ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యతిరేకించిన నేటి పాలకులు వాటిని రద్దు చేయకుండా ప్రజలకు బలవంతంగా అంటగట్టాలని చూస్తున్నారని అన్నారు. దీనిపై మరిన్ని వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ఆగస్టు 2వ తేదీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సదస్సు నిర్వహిస్తున్నామని, ఇంటింటికి కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, 5వ తేదీన కరెంట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక నాయకులు మహంకాళిరావు, వాసుదేవరావు, జక్కంశెట్టి సత్యనారాయణ, వైకుంఠరావు, M. ఆంజనేయులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, డేగల నాగేశ్వరరావు, గోపాలకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ భారాలు ఆపాలని, స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించాలని కోరుతూ భీమవరపట్నంలో ప్రజా వేదిక ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఇంటింటికి కరపత్ర పంపిణీ చేస్తూ ఉన్నాం. గతంలో TDP ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద వీళ్ళు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం కంటే కూడా అదనంగా కూడా ఈ ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపుతూ ఉంది. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన తర్వాత వెచ్చలవిడిగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు బిగించారు, వ్యాపార సంస్థలు బిగించారు, తర్వాత ఇప్పుడు ఇంటింటికి బిగించడం కోసం వస్తూ ఉన్నారు.
ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తే కనుక విపరీతమైన విద్యుత్ బిల్లులు వస్తాయి. భవిష్యత్తులో అయితే సెల్ ఫోన్ ఎలాగైతే మనం ముందుగా రీఛార్జ్ చేసుకున్నామో ప్రీపెయిడ్, అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్ని కూడా ముందుగానే పెట్టుబడి పెట్టి చేయించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజానీకానికి చైతన్యం చేయడం కోసం, వాళ్ళకి వివరించడం కోసం ఈ యాత్రని నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా విద్యుత్ భారాలని, స్మార్ట్ మీటర్లని విరమించకపోతే రాబోయే కాలంలో గతంలో 25 ఏళ్ల క్రితం ఎలాగైతే విద్యుత్ ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యమం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే వెంటనే ఎదుర్కోండి, ఆ స్మార్ట్ మీటర్లు తీసి పక్కన పడేసి తగలపెట్టండి అని ఆ రోజు లోకేష్ గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే లోకేష్ మీటర్లు బిగించి ప్రజలకు వ్యతిరేకంగా మరి విద్యుత్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదాని ఆదేశాలతో స్మార్ట్ మీటర్లు ఇంటింటికి బిగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ స్మార్ట్ మీటర్లకు అయిన ఖర్చు 17,000 రూపాయలు వినియోగదారుల మీద పడుతుంది. ఈ భారాలని తీవ్రంగా ప్రజావేదిక తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రజలను చైతన్యం చేయడం కోసం ప్రచార యాత్ర నిర్వహిస్తున్నాం. ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకొని స్మార్ట్ మీటర్లందరినీ వ్యతిరేకించాలి. ఈ స్మార్ట్ మీటర్ ప్రభుత్వ మీటర్లు కాదు, ఇది ప్రైవేటు ఆదాని మీటర్లు కాబట్టి స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే లోకేష్ మంత్రిగా కాకముందే స్మార్ట్ మీటర్ పగలగొట్టండి అని పిలిపించాడు. ఆయన మంత్రి అయిన తర్వాత దగ్గరుండి బిగిస్తున్నాడు. ఇది చాలా దారుణం. ఎప్పటికైనా స్మార్ట్ మీటర్లో ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజలతో కదిలించి పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా బుద్ధుడితో నా ప్రయాణం నాటక ప్రదర్శన ఆలోచింపజేసింది. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి భీమవరం డిఎన్ఆర్ కళాశాల రామకృష్ణ సభా భవనంలో బుద్ధుడితో నా ప్రయాణం నృత్య రూప నాటకాన్ని ప్రదర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన బుద్ధుడు ఆయన ధర్మం పుస్తకం ఆధారంగా రూపొందించిన నాటక ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ మోషన్ రాజు కుమారుడు సుందర్రాజు నాటక ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు. వర్తమాన సమాజానికి గౌతమ్ బుద్ధుని బోధనల అవసరం ఉందని, భారతీయ బౌద్ధ మహాసభ వ్యవస్థాపకులు బోధిసత్వ డాక్టర్ అంబేద్కర్ ఆత్మచేతను, బుద్ధ ధర్మంలోని మానవతా విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయోగమే బుద్ధునితో నా ప్రయాణం నాటకమని అన్నారు. ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నేషనల్ ట్రస్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎలిచర్ల హరిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోన జోసెఫ్ మాట్లాడుతూ ఈ నాటకం ఒక కళాత్మక ప్రదర్శన మాత్రమే కాదని, మానవ జాతికి మార్గదర్శకంగా నిలిచే ధర్మ బోధనల తాత్విక అభివ్యక్తి, నాటక రంగంలోకి బౌద్ధ ధర్మాన్ని సజీవంగా తీసుకొచ్చిన ఒక ప్రయోగమని అన్నారు. అంబేద్కర్ జీవితం, బుద్ధిజం మధ్య సంబంధాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఈ నాటకం ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్షకు దారితీసిన ఆత్మతపన, సామాజిక పోరాటం, చరిత్రలో చోటు చేసుకున్న ఘట్టాలు ఈ నాటకంలో అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శితమయ్యాయని, ఈ నాటక రూపకల్పనలో విద్య, సంఘటన, పోరాటం అనే అంబేద్కర్ నినాదానికి దృశ్య రూపం లభించిందని చెప్పవచ్చన్నారు. ఇప్పటి వరకు 16 జిల్లాల్లో ఈ నాటక ప్రదర్శనను నిర్వహించామని, అన్ని చోట్ల విశేష ఆదరణ లభించిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఈది రవికుమార్, జనరల్ సెక్రటరీ కొల్లి శ్రీనివాస్, గంటా సుందర్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఈ మహేష్, ఏ వీరయ్య, ఎం శ్రీకర్, కమలాకర్, సత్యవేణి, ఎస్తేర్ రాణి, మేరీ, గాతల సందీప్, తాడి రాజశేఖర్, స్టాలిన్, బాల, జీవితరాజు, ఆధార్ రాజు, సంపత్, లాజర్, ప్రశాంత్, పిల్లి ముసలయ్య, ఆదాము, అమూల్యరావు, రాజాబాబు, గాంధీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 14వ ప్రదర్శనగా ప్రారంభమవుతున్నటువంటి బుద్ధునితో నా ప్రయాణం నాటకాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక బుద్ధవందనాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ భీమవరం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఈది రవికుమార్ గారు, స్టేట్ ఉపాధ్యక్షులైనటువంటి కోన జోసెఫ్ గారు, పశ్చిమ గోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ లీగ్ అధ్యక్షులు గార్ల సందీప్ గారు, కర్నూలులో ప్రారంభమైనటువంటి ఈ యొక్క బుద్ధునితో నా ప్రయాణం ఉన్నటువంటి నాటకం అనేక వేల మందితోటి విజయవంతంగా ప్రదర్శించబడుతూ ఓపెనింగ్ సెరమనీ కర్నూలులో జరిగింది. అదేవిధంగా ఈ రోజు లాస్ట్ సెరమనీ ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా కమిటీ వారందరూ కూడా మరొకసారి బుద్ధవందనాలు తెలియజేసుకుంటున్నాం.
చదవబట్టి రాయబట్టి ఈ మందులు వేసుకొని పాలు తాగండి, మీకు విశ్రాంతి చాలా అవసరమని డాక్టర్ గారు చెప్పారు. అలాగే అలాగే. ఏం చేయమంటావో చెప్పు. యాలా ప్రకటన చేసి ఏళ్లు గడిచిపోతున్నాయి. ఎన్నో మతాల్ని, వాటి మూల గ్రంథాలని, సిద్ధాంతాలని అధ్యయనం చేస్తూనే ఉన్నా దరిదాపు దొరకడం లేదు. ప్రతి దానిలో మంచి మానవత్వం కనిపిస్తూనే ఉంది. ఇంకా ఏవో సందేహాలు, సంశయాలు. ఎన్ని పుస్తకాలు చదివినా నా 14వ ఏట నేను చదివిన ఈ బుద్ధుని చరిత్రం నన్ను ఒక పట్టాన కుదురుగా ఉండనీయటం లేదు. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి. ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు, బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. మనిషిని చెక్కిన మహాశిల్పితో మమేకమవుతూ మహాత్ముడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. సహచర్యం సమధర్మం సహజీవనమే ధ్యేయంగా, సహచర్యం సమధర్మం సహజీవనమే ధ్యేయంగా. మానవత్వమే మనిషి తత్వమై మనసును గెలువగ శిష్యునిగా. ప్రాణాల పోసినట్టు పరపర కెరువని అన్యోన్యతలు తమవేలైనట్టు. నేరినప్పుడు సంభాషణ ఉచితమే కదా దేవి. నేను నాయక వంశంలో పుట్టినా యుద్ధమన్నా ఊచకోతలన్నా నా మనసు ఇచ్చగించదు. నేను, నా కుటుంబం, నా రాజ్యం ఇలాంటి భావనల కన్నా ప్రజలన్నా ప్రపంచమన్నా ఆసక్తి మెండు. పరాక్రమాలు, ప్రతాపాలు, రాజ్యాంగాలు, మంత్రాంగాలు బంధనాలుగా నన్ను ఊపిరి సలపనీయవు యశోదరా. లోకాన్ని శోధించాలి. శాఖ్యులకు కోలీలకు మధ్య పెరుగుతోన్న రోహిణీ నదీ జలాల వివాదం తీవ్రంగా మారింది. తొలి చర్చలకై నిర్ణయం తీసుకునేందుకు ప్రజాప్రతినిధుల అత్యవసర సమావేశం ఈనాటి మరుజామునందు జరుగుతోంది. కావున తప్పక హాజరు కావాల్సిందిగా నాయక మండలి ప్రకటిస్తుందో. దీంతో మన సాఖ్యరాజ్యం కరువు కాటకాలతో అల్లాడిపోతున్నది. ఎన్నిసార్లు మన పెద్దలు సంప్రదించినా కోలీయులు మొండితనం వీడకుండా కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇప్పుడు మన ముందు ఒక్కటే దారి. రోహిణీ నీటిని సాధించడమా, కరువులతో మలమల మాడి చావటమా? ఇది నా సూచన కాదు, యుద్ధ ప్రకటనగా స్వీకరించ. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా సర్వే భూమి రికార్డు శాఖ అధికారి కె జాషువా నేతృత్వంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా సర్వే భూమి రికార్డు శాఖ సిబ్బంది ఈ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొని అందరికీ ప్రేరణగా నిలిచారు. వారు స్వయంగా రక్తదానం చేయడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఈ శిబిరంలో భీమవరం, తణుకు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ల ద్వారా మొత్తం 19 యూనిట్లు రక్తం సేకరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ ఎంఎస్వీఎస్ బద్రిరాజు, వైస్ చైర్మన్ బొబిలిశెట్టి కనకరాజు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివ చేతుల మీదుగా రక్తదాతలకు గుర్తింపుగా ధ్రువపత్రాలు అందించారు. ఈ రక్తదాన శిబిరం నందు సీనియర్ కోఆర్డినేటర్ మల్లేశ్వరరావు, వీరభద్రాచారి, కోఆర్డినేటర్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.